రానున్న ఎన్నికల కోసం 52 మందితో భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గ ఎన్నికల కమిటీని నియమించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొని కమిటీ సభ్యులను నియమించారు. వాహనాల ఏర్పాట్లు, సభలు, సమావేశాలు, బూత్ నిర్వహణ, గణాంకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమావేశాలు, పోస్టులు, మహిళా సమావేశాలు వంటి వాటి నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు సీతారామాంజనేయ చౌదరి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొలిమేర శ్రీను, ఎస్ నూకరాజు, దానేష్, దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీను, సోంబాబు, బోడ ఎల్లాజీరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏపీలో ఒక్కసారి ఎన్నికలు రావాలి, కేంద్రంలో మరొకసారి రావాలని చెప్పి నినాదాలతో మన ప్రజలకు వెళ్ళాలి, వాళ్ళని మనం దగ్గర చేసుకోవాలి. మోడీ గారు అంటే ఎవరో కాదు, బీజేపీ నాయకులు. మన పార్టీని చేరవేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మనం ఉండాలని చెప్పి ఇంకొకటి ఏంటంటే, ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పనిచేస్తారు ఇండియా అని చెప్పి తెలియకపోతే కనుక రేపు ఓట్లు పడే క్రమంలో మనం దెబ్బతింటాం. కాబట్టి మన మీద గడపకి గుండెకి కంట్రోల్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కేవలం 2 నెలల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల నిర్వహణ కమిటీ మనం గత 15 రోజుల నుంచి దాని మీద వర్కౌట్ చేస్తున్నా. సుమారుగా 35-36 విభాగాలు ఉన్నాయి. అందులో వాటన్నిటికీ కూడా కమిటీలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలని మనకి పెద్దల సూచన చేయడం జరుగుతుంది. రెండో అంశం గావ్ చలో అభియాన్ అని చెప్పి ఒక కార్యక్రమం. అంటే పల్లెకి పోదాం పదండి అంటే ఒక రోజు 24 గంటల పాటు ఒక ఊర్లో ఉండి అక్కడ ప్రజలతో మమేకమై మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారేమో వారిని పట్టుకునే ప్రయత్నం. ఈ 2 అంశాల గురించి తర్ఫీదించేందుకు ఒక ప్రశిక్షణ కార్యక్రమం. ఇది సమావేశం కాదు, ఇది ఒక విధంగా చెప్పాలంటే శిక్షణ తరగతి. కాబట్టి దీని అందరూ కొంచెం శ్రద్ధగా, మధ్యలో గ్రూప్ డిస్కషన్స్ లేకుండా, ఎటువంటి వివాదాలకి తావు లేకుండా మనం వినాల్సిన అవసరం ఉంది. మనం 34 సంవత్సరాల నుంచి అనేక మంది పనిచేస్తున్నారు. ఇందులో కొంతమందికి మంచి బాధ్యతలు వచ్చి ఉండొచ్చు, నామినేట్ పోస్టులు వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఇంతవరకు రాకపోవచ్చు. కానీ ఇటువంటి ఉత్సాహం పెట్టుకోవద్దు. రానున్న రోజులు మనదే. ఎప్పటికైనా మనం అధికారం రావాలనుకుని 40 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఇప్పుడు అవకాశం దగ్గరగా వచ్చింది మనకి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అవునే కదా? ఒక్కసారి మోడీకి చేయకూడదామా?